మహాలయ పక్షాలు పితృపక్షాలు ఈ సంవత్సరం సెప్టెంబర్ 21 వరకు కూడా రావడం జరిగినది. మరి మహాలయ పక్షాలు అంటే ఏమిటి, ఈ మహాలయ పక్షాలు ఎందుకు ఆచరించాలి అని చెప్పి చాలా మందికి సందేహం కలుగుతున్నది. మహాలయ పక్షాలు అనగా కాలం చేసిన పెద్దలకి లేదా తల్లిదండ్రులకి అత్యంత ప్రీతికరమైన రోజులు పితృదేవతలకి, వీటినే మహాలయ పక్షాలు అంటారు. మరి మహాలయ పక్షాలు ఎందుకు ఆచరించాలండి అంటే కనుక ప్రధానంగా మన ఇంట ఎప్పుడు కూడా శుభకార్యాలు జరగాలన్నా, మనకి చక్కని పుత్ర సంతానం కలగాలన్నా, మన వంశం ఎప్పుడు కూడా అభివృద్ధిలో ఉండాలన్నా, మన ఇంట ఎప్పుడు కూడా వివాహాలు శుభకార్యాలు సక్రమంగా జరగాలన్నా, మనకి ఎప్పుడూ కూడా తెలియని అశాంతి కొంతమందికి ఉంటుంది. అటువంటి అశాంతి తొలగిపోవాలన్నా, మన మనసు ఎప్పుడు కూడా శుభకార్యాలు చేసేటువంటి ఆలోచన రావాలన్నా ఈ మహాలయ పక్షాలు అవశ్యంగా ఆచరించాలి. ఇంకా చెప్పాలంటే మంచి పేరు ప్రఖ్యాతులు కలగాలన్నా పితృదేవత అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి కాలం చేసిన వారి పేరుతో పితృదేవతలకి ఈ మహాలయ పక్షాల్లో ప్రధానంగా బ్రాహ్మణులైతే కనుక 3 భోక్తల్ని ఇంటికి కాకేసి మంత్రపూర్వకంగా వారి యొక్క పాదాన్ని కడిగి వారికి షడ్రసోపేతమైన భోజనాన్ని అందిస్తే పితృదేవతలకి ఈ యొక్క బ్రాహ్మణుడికి అందించిన భోజనం వెళ్ళి వారి యొక్క ఆశీర్వచనతో మనకి శుభాలు జరుగుతాయి. ఇందాక చెప్పినవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. మరి బ్రాహ్మణుడు కానివారు ఏ విధంగా ఆచరించాలండి అంటే కనుక బ్రాహ్మణులు కానివారు ఆ రోజు స్నానం ఆచరించి చక్కగా బ్రాహ్మణుని ఇంటికి కాకేసి వారి యొక్క పాదాలని శుభ్రంగా కడిగి వారి యొక్క పాదాల నీటిని శిరస్సు మీద ధరించి వారికి శుభ్రమైన స్వయం పాకాన్ని వస్త్రాన్ని దక్షిణపూర్వకంగా మీ యొక్క పెద్దల పేరుతో పితృదేవతల పేరుతో వారికి అందించాలి. ఈ యొక్క స్వయం పాకం పితృదేవతలకి చెంది బ్రాహ్మణుడి యొక్క ఆశీర్వచనం వలన మన ఇంట ఎప్పుడు కూడా శుభాలు జరుగుతాయి. ప్రధానంగా వివాహం వయసు వచ్చిన పిల్లలు కొంతమందికి వివాహం కావట్లేదు అంటే కనుక పితృదేవత అనుగ్రహం సక్రమంగా లేకపోవడము, సంతానం కలగట్లేదు ప్రధానంగా మగ సంతానం అంటే అది కూడా పితృదేవత అనుగ్రహం సక్రమంగా లేకపోవడమే. కాబట్టి ఈ మహాలయ పక్షాలు ప్రధానంగా మనకి శుభాలు జరుగుతాయి. భవిష్యత్తులో మన ఇంట ఎప్పుడు కూడా చక్కని సంతానంతో మనకి ఎటువంటి లోటు లేకుండా మన ఇల్లు ఉంటుంది. కాబట్టి ఈ మహాలయ పక్షాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరించండి. సర్వశుభాలు కూడా పొందడం చేయండి.